అందరికీ నమస్కారం అండి. ఈరోజు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ తరఫున, అలాగే ఎన్బికే ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున కూడా శ్రీధర్ గారు కూడా ఈ యొక్క క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ జరుపుకుంటున్నారు. క్యాన్సర్ మహిమ ఎంత మనకి ఈ ఈ రోజుల్లో ఎంతో ఒక స్పష్టమైన డిజీజ్ లాగా గుర్తించి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వన్ ఆఫ్ ద మోస్ట్, అంటే భారతదేశంలోనే ఇవాళ ఒక అతిపెద్ద హాస్పిటల్గా కల్టివేట్ అవుతుంది. అండ్ అలాగే ఈ యొక్క క్యాన్సర్ స్క్రీనింగ్ సంబంధించిన వరకు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ముందుండి, అంటే ఎక్కడైతే పేద ప్రజలు ఉన్నారో మెరుగైన వైద్యం అలాగే నామినల్ రేట్స్లో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అండ్ కేవలం హాస్పిటల్ యూనిట్లోనే కాకుండా ఇలా ఒక స్క్రీనింగ్ క్యాంప్స్ కూడా జరిపించి మొబైల్ వ్యాన్స్ కావచ్చు, వేరే ఇతర ఇవాళ మోతీనగర్లో జరుగుతుంది ఈ ఒక కార్యక్రమం. ఈ యొక్క స్క్రీనింగ్ క్యాంప్స్ వలన ఇంకా ప్రజలకి చేరువయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాలని మనం తప్పకుండా అభినందించాలి. కేవలం క్యాన్సర్ హాస్పిటలే కాకుండా ఇలా అభిమానులుగా నందమూరి బాలకృష్ణ గారు మరీ ముఖ్యంగా ఆయన గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ఈరోజు ఈ హాస్పిటల్కి చైర్మన్గా ఉన్నారు. ఆయన ఎప్పుడైతే హీఈస్ జస్ట్ కాల్ అవే, ఎవరైనా మాకు ఇబ్బంది ఉంది, ఫ్యాన్స్ కావచ్చు, న్యూట్రల్ ఫ్యాన్స్ కావచ్చు, పేద ప్రజలు కావచ్చు, ఎవరైనా సరే బాలకృష్ణ గారికి కాల్ చేసి ఫార్వర్డ్ చేసి రిక్వెస్ట్, మాకు ఈ యొక్క ఇబ్బంది ఉంది, క్యాన్సర్ సమస్య ఉంది, ఏదైతే ఉంది మనందరం చూడలేము. వేరే సోషల్ మీడియాలో కూడా చాలాసార్లు బాలకృష్ణ గారి గురించి, ఆయన చేసిన ఒక సేవాభావం గురించి ముందుకెళ్ళిన ఆ న్యూస్ ఆర్టికల్స్ కూడా మనం ఎన్నోసార్లు చదివాం, విన్నాం. తప్పకుండా ఆయన ఒక ఆధ్వర్యంలో ఈ యొక్క క్యాన్సర్ హాస్పిటల్ ముందుకెళ్ళటం అనేది చాలా చాలా సంతోషంగా ఉంది. సేవాభావంతో ఒక ట్రస్ట్గా ఈ యొక్క హాస్పిటల్ ముందుకెళ్ళటం ఎన్నో సంవత్సరాలు. స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు మా అమ్మమ్మ పేరు మీద, బసవరాం తారకం గారి యొక్క పేరు మీద ఈ యొక్క ట్రస్ట్ని స్థాపించి పేద ప్రజలకి ముందు చూపుతో ఈ యొక్క ట్రస్ట్ని, హాస్పిటల్ని ముందు తీసుకెళ్ళటం చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఈ మొబైల్ స్క్రీనింగ్ క్యాంప్స్ కావచ్చు, ఎక్కడెక్కడ అవసరాలు బట్టి ఈ యొక్క స్క్రీనింగ్ క్యాంప్స్ పెట్టి ప్రజలకి ఇంకా చేరువ అవ్వాలని ఇంకా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అది ముఖ్యంగా నేను బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి అభినందనలు. అలాగే ఈ ఈవెంట్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నాను. మేము వీఆర్ ఆల్వేస్ దేర్ అండి. బాలకృష్ణ గారు ఎప్పుడు మాకు ఒక డైరెక్షన్, ఈ యొక్క హాస్పిటల్ గురించి ఎప్పుడు చెప్తారు ఉంటారు. ఆయనకి ఆయన హీజ్ అన్ యాక్టర్, అలాగే హిందూపూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఎంత బిజీ స్కెడ్యూల్లో కూడా ఎప్పుడు కూడా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి ఆయన ఎక్కువ ప్రత్యేకమైన ఒక సమయం కేటాయించి ప్రజలు కావచ్చు, రోగులకి ఏదైతే ఇబ్బందులు కావచ్చు, డెఫినెట్గా వాళ్ళకి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ గ్రహించి బాలకృష్ణ గారు, అలాగే ఈ యొక్క బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళకి ఒక అండగా నిలబడటం ఇన్నేళ్ళుగా 25 years నుంచి ఉండటం అనేది చాలా చాలా గొప్ప విషయం. అండ్ ఈరోజు మన క్యాన్సర్ హాస్పిటల్, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చూస్తే ఇండియాలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ హాస్పిటల్, డెఫినెట్లీ టాప్ 5లో ఈ యొక్క హాస్పిటల్ ఉంటుంది. సో తప్పకుండా భారతదేశంలో ఈ యొక్క హాస్పిటల్ తప్పకుండా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అని మనం అందరూ కూడా గుర్తించాలి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.